నెట్ఫ్లిక్స్ 2 minutes 47 seconds ఉన్న స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ సీజన్కి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేసింది. అండ్ ఈ టీజర్ అయితే చాలా బాగుంది. 2022లో ఈ సిరీస్కి సంబంధించిన సీజన్ 4 రిలీజ్ అయింది. అండ్ అప్పటి నుంచి ఈ ఫైనల్ సీజన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఈ ఫైనల్ సీజన్ 3 వాల్యూమ్స్గా మన ముందుకు రాబోతుంది. మొదటి వాల్యూమ్ November 27న, సెకండ్ వాల్యూమ్ December 26న అండ్ సిరీస్ ఫినాలే January 1న మన ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ టీజర్ స్టార్టింగ్లో స్టీవ్ ఒక ఎఫ్ఎం రేడియో స్టేషన్ దగ్గర ఉన్న ఒక వ్యాన్ లోపల ఉంటాడు. అండ్ ఆ వ్యాన్ కూడా ఆ ఎఫ్ఎం రేడియో స్టేషన్కి సంబంధించిందే. అలాగే ఇక్కడ అతను యాంటీనాని రొటేట్ చేస్తూ డెసిబెల్ సౌండ్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. సీజన్ 4లో విలంగా కమ్మించిన వెక్నా మళ్ళీ ఈ ఫైనల్ సీజన్లో రాబోతున్నాడు. అతని వీక్నెస్ వచ్చేసి లౌడ్ సౌండ్, ముఖ్యంగా మ్యూజిక్. అండ్ ఈ షాట్లో ఆ ప్లేస్ నుంచి వ్యాన్ వెళ్తుంది. అండ్ ఆ వ్యాన్ని లూకస్ అండ్ మైక్లు ఫాలో అవుతున్నారు. అలాగే ఇక్కడ వారితో పాటు 11 కూడా అక్కడ నుంచొని ఉంది. అలాగే ఆ రేడియో స్టేషన్ దగ్గర ఒక పెద్ద రేడియో టవర్ కూడా ఉంది. అలాగే ఈ షాట్లో మనకు నాన్సీ, రాబిన్, 11, విల్ అండ్ జాయ్స్లు ఉన్నారు. వీరందరూ ఇక్కడ రేడియో స్టేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. స్టీవ్ అండ్ రాబిన్లు వారి షో కోసం ఈ స్టేషన్ని రన్ చేస్తారు. ఈ టీజర్లోని ఒక షాట్లో డస్టిన్ కూడా ఆ రేడియో స్టేషన్కి సంబంధించిన టీషర్ట్ని వేసుకుని ఉండడం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ టీజర్లోని ఒక షాట్లో ఆ రేడియో టవర్ని ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ డిస్ట్రాయ్ చేస్తూ మనకు కనిపిస్తుంది. అండ్ దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది వెక్నానే కావచ్చు, ఎందుకంటే అది అతనికి థ్రెట్ కాబట్టి. అప్సైడ్ డౌన్ నుంచి రియల్ వరల్డ్కి వచ్చిన అతనికి వ్యాన్ నుంచి వస్తున్న సిగ్నల్స్ డిస్టర్బ్గా అనిపించవచ్చు. సో అతను ఆ రేడియో స్టేషన్ దగ్గర నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆ వ్యాన్కి రీచ్ అవ్వకుండా ఆ రేడియో టవర్ని అతను డిస్ట్రాయ్ చేసి ఉండవచ్చు. అలాగే ఇక్కడ బండ్ ప్రారంభం అవబోతుందంటూ కౌంట్ డౌన్ వినిపిస్తుంది. ఈ టీజర్లో మనకు అప్సైడ్ డౌన్ యొక్క గేట్వేని మిలిటరీ బంద్ చేస్తూ మనకు కనిపిస్తుంది. ఇది దానికి సంబంధించిన కౌంట్ డౌన్ అయ్యి ఉండవచ్చు. అలాగే హాకిన్స్లో సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరుగుతూ ఉండడం వలన అప్సైడ్ డౌన్కి గేట్వే ఏర్పడడం వలన మిలిటరీ హాకిన్స్ని లాక్డౌన్ చేస్తుంది. ఈ టీజర్లో మీరు చూడవచ్చు, మిలిటరీ హాకిన్స్ని, ముఖ్యంగా హాకిన్స్ లైబ్రరీని లాక్ చేసి వారి కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంతేకాదు మిలిటరీ ఇంకా 11 కోసం కూడా వెతుకుతూ ఉంది. సో ఈ ఫైనల్ సీజన్లో ఆమె ఈ రేడియో స్టేషన్లో హైడౌట్లో ఉండి ఉండవచ్చు. కౌంట్డౌన్ స్టార్ట్ అయినప్పుడు మనకు కొన్ని ప్లేసెస్ కనిపిస్తాయి. చూస్తుంటే మిలిటరీ హాకిన్స్లో ఉండే పబ్లిక్ని సేఫ్గా ఒక షెల్టర్లో ఉంచినట్టుగా మనకు కనిపిస్తుంది. వెక్నా తన రిచువల్స్లో భాగంగా హాకిన్స్కి చెందిన కొంతమందిని చంపి ఆ ప్లేసెస్లో గేట్వేస్ని ఓపెన్ చేస్తాడు. అలా అతను నలుగురిని చంపిన తర్వాత ఆ 4 గేట్వేస్ కూడా కనెక్ట్ అయి దానివలన హాకిన్స్ మధ్యలో ఒక పెద్ద రిఫ్ట్ హాకిన్స్ అంతా ఓపెన్ అవుతుంది. దీనివలన హాకిన్స్లో ఉన్న చాలా హౌసెస్ డిస్ట్రాయ్ అవుతాయి. అయితే వెక్నా చివరిగా చంపిన మ్యాక్స్ని 11 తన పవర్స్తో బ్రతికిస్తుంది. కాకపోతే ఆమె ఇంకా కోమాలోనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు అప్సైడ్ డౌన్కి సంబంధించిన ఒక పెద్ద గేట్వే కనిపిస్తుంది. అండ్ ఇది హాకిన్స్ పబ్లిక్ లైబ్రరీ దగ్గర ఉంది. అండ్ ఈ షాట్లో మనకు ఎడ్వర్డ్ మన్సన్ యొక్క గ్రేవ్ కనిపిస్తుంది. అండ్ ఆ గ్రేవ్ మీద బర్న్ ఇన్ హెల్ అని రాసి ఉంది. హాకిన్స్ పీపుల్, అక్కడున్న ప్రజలు చనిపోవడానికి, అలాగే ఆ ప్లేస్లో సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరగడానికి, అలాగే ఆ రిఫ్ట్ ఓపెన్ అవడానికి వీటి వెనకాల ఎడీ ఉన్నట్టుగా వారు అనుకుంటారు. అలా అతనంటే కోపంగా ఉన్న కొంతమంది అతని గ్రేవ్ మీద ఇలా రాశారు. అలాగే ఇక్కడ డస్టిన్ అతని గ్రేవ్ని విజిట్ చేశాడు. అయితే ఈ షాట్లో చూస్తే డస్టిన్ ఫేస్ మీద మనకు కొన్ని గాయాలు కనిపిస్తాయి. మేబీ అతను ఎడీ గ్రేవ్ మీద అలా రాసిన వారితో గొడవపడి ఉండవచ్చు. ఆ ప్రాసెస్లో అతనికి ఇలా దెబ్బలు తగిలి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో నాన్సీ, జాన్థన్, స్టీవ్ అండ్ డస్టిన్లు అప్సైడ్ డౌన్లో ఉన్న హాకిన్స్ ల్యాబొరేటరీ ముందు నుంచొని ఉన్నారు. అండ్ ఈ టీజర్లోనే ఒక షాట్లో స్టీవ్ ఒక కారులో అప్సైడ్ డౌన్ గేట్వేలోకి డ్రైవ్ చేస్తూ మనకు కనిపిస్తాడు. సో వీరు ఆ విధంగా ఈ ప్లేస్లోకి వచ్చారని తెలుస్తుంది. అండ్ వీరు మిలిటరీకి తెలియకుండా ఆ ప్లేస్కి వెళ్ళి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో మ్యాక్స్ ఇంకా హాస్పిటల్లో ఉంది, అలాగే కోమాలో ఉంది. ఆమెతో పాటు లూకస్ ఉన్నాడు. ఆమె పక్కన టేప్ రికార్డర్ కూడా ఉంది. ఆమె ఫేవరెట్ మ్యూజిక్ని ప్లే చేయడం వలన ఆమె తన కోమాలో నుంచి బయటికి రావచ్చని లూకస్ దానిని అక్కడ పెట్టి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో డస్టిన్, విల్, మైక్ అండ్ లూకస్లు వుడ్స్లో ఉన్నారు. వారి దగ్గర చూడడానికి ఏవో మ్యాప్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూస్తుంటే వారు రాబోయే థ్రెట్ని ఎదుర్కోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మ్యాప్స్ మనకు ఈ షాట్లో కూడా టేబుల్ మీద కనిపిస్తాయి. అలాగే ఈ షాట్లో మైక్ అండ్ 11లు ఉన్నారు. 11 ఉన్న కాస్ట్యూమ్ బట్టి చూస్తుంటే ఆమె ఇక్కడ వాటర్లోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. 11 ఆమె తన సైకిక్ పవర్ని యాంప్లిఫై చేయడానికి అవుట్ సైడ్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఇలా వాటర్లోకి వెళ్ళి తన పవర్స్ని యూజ్ చేస్తుంది.
ఇలా తన పవర్ని యూజ్ చేసినప్పుడు ఆమె పీపుల్ని లొకేట్ చేయగలదు, సైక్ కాంబాట్ చేయగలదు, లైక్ ఆమె వెక్నాతో ఫైట్ చేసినట్టుగా. అలాగే ఆదర్శ యొక్క మెమరీస్లోకి వెళ్ళగలదు. అలాగే ఈ షాట్లో మనకు జోనథన్ నాన్సీతో మాట్లాడతాడు. అతను ఆమెతో మాట్లాడిన మాటలు బట్టి, అలాగే టీజర్లో కొన్ని షార్ట్స్ బట్టి చూస్తుంటే ఈ అప్సైడ్ డౌన్లోకి వెళ్ళిన వీరిలో జోనథన్ మేబీ ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 11 తన ఫేస్ని క్లాత్తో కవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన మరొక షాట్లో ఈమెతో పాటు హాపర్ కూడా ఉంటాడు అండ్ వీరు అప్సైడ్ డౌన్లోకి వెళ్తారు. మేబీ ఇక్కడ ఈమె మిలిటరీ నుంచి తన ఫేస్ని హైడ్ చేసుకుని ఉండవచ్చు. అలాగే ఇక్కడ టెర్మినేటర్ మూవీస్లో కనిపించిన లిండా హ్యామిల్టన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈమె ఈ ఫైనల్ సీజన్లో డాక్టర్ కే అనే క్యారెక్టర్లో నటించింది. ఈమెతో పాటు కొంతమంది సోల్జర్స్ కూడా ఉన్నారు. చూస్తుంటే ఇక్కడ వీరు డెమోగోర్గాన్స్ని హంట్ చేస్తున్నట్టుగా ఉంది. మేబీ ఇక్కడ వీరు 11ని చేస్ చేస్తూ అయినా మనకు కనిపించవచ్చు. అలాగే ఇక్కడ హాపర్ అండ్ 11లు అప్సైడ్ డౌన్లో ఉన్నారు అండ్ వారి ముందు ఒక పెద్ద వాల్ ఉంది. ఈ టీజర్లోనే వారు ఏదో ల్యాబ్లో ఉన్న షాట్ కూడా మనకు కనిపిస్తుంది. మేబీ వీరు ఆ ల్యాబ్లో నుంచి ఈ ప్లేస్కి వచ్చి ఉండవచ్చు, లేదా అప్సైడ్ డౌన్ నుంచి ఈ ల్యాబ్లో ఉన్న గేట్వే ద్వారా బయటపడి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో లూకస్, మ్యాక్స్ అండ్ వీరిద్దరితో పాటు మరొకరు కూడా ఉన్నారు అండ్ ఇక్కడ వీరిని కొన్ని డెమోగోర్గాన్స్ వెంబడిస్తున్నాయి. అలాగే ఈ షాట్లో 11 గట్టిగా అరుస్తుంది. ఆమె నోస్ నుంచి బ్లడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఆమె తన సైకిక్ పవర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంది. అలాగే మిలిటరీ హాపర్ అండ్ 11ల మీద ఫైర్ చేస్తూ ఉన్నారు. మిలిటరీకి వెక్నా గురించి కానీ అండ్ మైండ్ ఫ్లయర్ గురించి కానీ తెలీదు. వారు జరుగుతున్న అన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ వెనుక ఉంది 11 అని అనుకుంటున్నారు. సో మేబీ ఇక్కడ వారు 11ని చంపడానికి ప్రయత్నిస్తూ కూడా ఉండవచ్చు. ఈ సీన్కి సంబంధించిన మరొక షాట్లో హాపర్ గ్రెనేడ్స్ని మిలిటరీ మీదకు విసిరివేయడం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ షాట్లో జాయిస్, రాబిన్ అండ్ విల్లు బాండ్లో ఉన్నారు. డేట్ అనౌన్స్మెంట్ వీడియోలో ఈ షాట్లో వీరితో పాటు మరొకరు కూడా ఉంటారు. మేబీ అది ఎరికా కావచ్చు. ఆ తర్వాత ఈ ప్లేస్ మీద డెమోగోర్గాన్ అటాక్ చేస్తుంది. ఈ డెమోగోర్గాన్స్ అన్నిటినీ వెక్నా కంట్రోల్ చేస్తున్నాడు. అందుకే తనకు తెలిసిన తనకు శత్రువులైన వారిని చంపడానికి ముఖ్యంగా మ్యాక్స్, విల్, 11, నాన్సీ, స్టీవ్, రాబిన్లను చంపడానికి వీటిని అతను రియల్ వరల్డ్కి పంపించి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో విల్ స్ప్రో కోల్పోయి పడిపోతున్నాడు. విల్ అండ్ వెక్నాలు కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే గతంలో మైండ్ ఫ్లయర్ ద్వారా వెక్నా విల్ని కంట్రోల్ చేస్తాడు అండ్ విల్ వెక్నా యొక్క ప్రెజెన్స్ని గుర్తించగలడు. మేబీ ఈ ఫైనల్ సీజన్లో వెక్నా మళ్ళీ విల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించవచ్చు కూడా. మేబీ ఇక్కడ అదే జరిగి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో డెమోగోర్గాన్ ఒక ట్రక్ని చేస్ చేస్తుంది. ఈ ట్రక్ మనకు ఈ షాట్లో కూడా కనిపిస్తుంది అండ్ ఇది ముర్రే బౌమాన్ యొక్క ట్రక్ అండ్ ఇక్కడ అతనితో పాటు రాబిన్ కూడా ఉంది. ఈ ట్రక్ పైన కొన్ని క్లా మార్క్స్ ఉన్నాయి. సో ఈ క్రీచర్ ఆల్రెడీ ఈ ట్రక్ పైన అటాక్ చేసింది. మేబీ ఇక్కడ దీనితో పాటు మరొకడు కూడా ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో నాన్సీ తన చేతుల్ని వాష్ చేసుకుంటుంది. తన హ్యాండ్స్కి బ్లడ్ ఉంది. అలాగే ఆమె ఏడుస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ సీన్ సమయానికి జోనథన్ క్యారెక్టర్ చనిపోయి ఉండవచ్చు, లేదా మరేదైనా క్యారెక్టర్ కూడా. ఈ షాట్లో మనకు ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్ మీద యాంటీనా ఉంది. మేబీ ఇక్కడ ఈ కారులో ఉంది స్టీవ్ అండ్ అతని ఫ్రెండ్స్ కావచ్చు. ఈ కార్ ద్వారానే వారు అప్సైడ్ డౌన్లోకి వెళ్ళి ఉండవచ్చు. చూస్తుంటే ఇక్కడ వీరు రియల్ వరల్డ్ యొక్క సిగ్నల్స్ అప్సైడ్ డౌన్కి రీచ్ అవ్వడానికి యాంటీనా ఉన్న ఈ కార్ని అప్సైడ్ డౌన్కి తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. అలాగే ఈ షాట్లో 11 తన పవర్స్ని యూజ్ చేసి ఫ్లై అవుతుంది. అలాగే ఈ షాట్లో మనకు జోయిస్ కనిపిస్తుంది అండ్ ఆమె వెనకాల మిలిటరీకి చెందిన వారు చనిపోయి ఉన్నారు. అలాగే ఆమె ముందు ఒకరు పడిపోయి ఉన్నారు. మేబీ అది వెల్ కావచ్చు. ఇక ఈ టీజర్ ఎండింగ్లో వెక్నా అప్సైడ్ డౌన్ నుంచి రియల్ వరల్డ్కి వస్తాడు. అలాగే ఇక్కడ అతను ఫైర్ని తన పవర్తో ఆపుతున్నాడు. అంతేకాకుండా అతని లుక్ కూడా ఇంత ముందు కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మేబీ ఇప్పుడు ఇతను ఇంకా పవర్ఫుల్గా మారి ఉండవచ్చు. ఇంతకుముందు షాట్లో మిలిటరీకి చెందిన కొంతమంది అప్సైడ్ డౌన్కి ఉన్న గేట్వేని బంద్ చేస్తూ క్లోజ్ చేయడానికి ప్రయత్నించడం మనం చూసాం. సో ఇక్కడ వెక్నా దానిని ఆపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ టీజర్ అయితే చాలా బాగుంది. మరి ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.